దానికి అనుభవజ్ఞులైన వాళ్ళని కలిస్తే హ్మ్. జీర్ణోద్ధారణ అయినటువంటి దేవాలయాలను పునః కొత్తగా స్థాపించడానికి, హ్మ్. భిన్నమైనటువంటి విగ్రహాలు, అమంగళమైనటువంటి విగ్రహాలను మళ్ళా పునః స్థాపించడానికి మనకు శాస్త్రంలో ఉన్నాయి ప్రమాణాలు. హ్మ్. శాస్త్ర పద్ధతిని అనుసరించి గనక పూజలు చేస్తే ఏ కుటుంబం చెడిపోదు. ఏ దేవాలయం గూడా కళ తగ్గదు. ఏ దేవాలయం గూడా వెలవెలబోదు. ఎక్కడైతే శాస్త్రలోపం జరిగిందో ఆ దేవాలయాలకు ఎవరు పోరు. అక్కడ కనీసం ధూపదీప నైవేద్యాలకు గూడా నోచుకోరు. అక్కడుండే దేవుడు. చాలా హ్మ్. దేవాలయాల్లో ఇప్పుడెందుకు భక్తులు పోవట్లేదు, పూజలెందుకు జరగట్లేదంటే శాస్త్రలోపం జరిగింది. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు అట్లా దేవుడిది ఏదైనా ఒక అవయవం, ఒక చేతి విరిగినా, కన్ను బోయినా, చెవి బోయినా ఏదైనా ఒకటి భిన్నమైపోతే అట్టి దేవతలకు పూజలు చేయకూడదు. హ్మ్. ఆచార్యులను సంప్రదించి దాన్ని తీసి మళ్ళా కొత్తగా ఎలా ప్రతిష్ఠించాలో అలా ప్రతిష్ఠ చేయాలె. హ్మ్. శాస్త్ర పద్ధతి గనక ప్రతిష్ఠ చేయగలిగితే ఉత్తర క్షణమే